అధ్యాయము 36 వచనాన్ని మొదటగా నేను చదువుతాను. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము నేను చదువుతాను, అందరం చెబుతాం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభువా. చదవబడిన వాక్య భాగంలో మేము ధ్యానం చేస్తుండగా నన్ను మరుగుపరిచి నా ముఖాంతరముల నుంచి మాతో మీరు మాట్లాడిన వినగలిగిన చెవులు గ్రహించి మనసు మాకించి విన్నటువంటి వాక్కులు మా హృదయంతరంగాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే లూకా గారు ఈయన అపోస్తుల కార్యములు కానీ ఇవి కానీ రాశారు. ఆయన చెప్తున్నటువంటి మాటను దేవుని యొక్క ఉగ్రత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లేదా శ్రమల కాలంలో లేదా యెరూషలేము పట్టణం ఎలా ఉంటుందో లేదా దాని గురించి ఆ ప్రజలందరూ ఎలా ఉంటారో తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. చెప్తూ ఆయన మనతో అంటున్నాడు, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు పాత్రులని అంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండడని చెప్తున్నాడు. ఇక్కడండి జరిగేది భూమి మీద అనేకమైనవి మనకి జరుగుతాయి కాబట్టి వీటినన్నిటినీ మనమే తప్పించుకొని మనిషి కుమారుడు అంటే యేసు క్రీస్తు ఎదుట నిలబడటానికి శక్తి గలవారగునట్లుగా పాత్రులని ఎంచబడినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా మనం ఉండాలంట. ప్రతి ఒక్కరు కూడా మనం అనుకునేది ఏంటంటే, మనం చేసేది ఏంటంటే ప్రభు మనల్ని తప్పించాలని, ప్రభు మనల్ని విడిపించాలని, ప్రభు మనకి సహాయం చేయాలని మనందరం అడుగుతాము. ప్రతి ఒక్క సేవకుడు కూడా నీకేది అవసరమో దేవుడిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడనే చెప్తామండి. ప్రతి దానికి కొన్ని బౌండరీస్ అంటే సరిహద్దులు ఉంటాయి. యోబు గారి గురించి కూడా నేను చదువుతున్నప్పుడు యోబు గారి గురించి చెప్పుకునే విషయం ఏంటంటే, ప్రభు చెప్పిన విషయం కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్పే విషయం కూడా ఏంటంటే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించిన వాడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయనకు కొన్ని ఉన్నాయండి. అతని పేరు ఎత్తినప్పుడు, అతని గురించి చెప్పినప్పుడు ఆయనకు కొన్ని కార్యాల గురించి చెప్పట్లేదు, ఆయన గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం గురించి చెప్పట్లేదు, ఆయన భక్తి జీవితం గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన నడిచి ఆ జీవితంలో ఉండే విధానంలో ఆయన కలిగి ఉన్న విధానాన్ని చెప్తున్నారు. అక్కడ న్యాయం ఉందంట, యథార్థత ఉందంట, నీతి ఉంది, దేవుని యందు భయభక్తులు కూడా ఉన్నాయి. యథార్థత కూడా ఉంది, న్యాయం ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడు. ఆయనకి వీటిలో దేవుడు ఏమి సహాయం చేయలేదు. దేవుడు ఏది కూడా అతనితో మాట్లాడి అతనికి ఇచ్చింది ఏదీ లేదు. ఇప్పుడు మనందరం కూడా దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నటువంటి మనము కూడా అండి ఇట్టి మనసును ఆయుధముగా ధరించిన వారిగా మనం ఉండాలని, ఇలాంటి ఒక మనస్సు కలిగిన వారిగా ఉండాలని. ఈ లోకములో మనం ఉంటున్న విధానములో మన జీవితంలో అనేకమైనవి మనకు ఎదురవుతాయి, అనేకమైనవి మనకు జరుగుతాయి.
అనేకమైన ఇబ్బందులు మనకు కలుగుతాయి. వాటన్నిటిలో నుంచి మనము బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి మనల్ని భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఎవరు మనకి సహాయం చేస్తారో, ఎవరికి మనకి ఆదరణ, నెమ్మది, ఆ ధైర్యాన్ని కలుగు చేస్తారో వాళ్ళే మీకే సహాయం చేయలేమని చేతులు ఎత్తేసే పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే ఎవరో ఒకరి మీద మనం ఆధారపడతాం కాబట్టి, ఎవరో ఒకరిని నమ్ముకుని ఉంటాం కాబట్టి, వాళ్ళు నీకు అవసరమైనప్పుడు వాళ్ళకి ఇష్టమైతే సహాయం చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ నిన్ను నువ్వే నమ్ముకుంటే, నీ మీద నీవే ఆధారపడితే ఒక ధైర్యము నీకు కలుగుతుంది. నీకు తెలియనటువంటి ఒక ధైర్యం వస్తుందండి. ఆయన నడిచిన విధానము, ఆయన బతికిన విధానము వాళ్ళ స్నేహితులు వచ్చి చెప్తారు కదా, లేదా అతని దగ్గరికి మాట్లాడిన వాళ్ళు వచ్చి చెప్తారు కదా, ఇదిగో నీ భక్తి నీకు ధైర్యాన్ని కలుగు చేయదా, నీ భక్తి జీవితం ఎంతో బాగా బ్రతికేవే, ఎంతో బాగా ప్రార్థన చేసేవాడివే, లేదా పెందులు కూడా లేసేవాడివే, నీ పిల్లలను కూడా లేపుకొచ్చేవాడివే, ఈ రోజున నీకు శ్రమ కలిగింది, బాధ కలిగింది కదా, ఇప్పుడు ఈ బాధలో ఇంత కలవరి పడిపోతున్నావే, ఇంత భయపడిపోతున్నావే, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలుగు చేయదని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటే, ఆయనైనా సరే ఊరికనే చెప్పట్లేదు. ఆయన కూడా అంటాడు, ఇదిగో నా పిల్లల్ని చంపడం కాదు, నా పశువుల్ని చంపడం కాదు, నాకు కలిగిన సమస్తాన్ని తీసివేయడం కాదు, నా దేహముని కురుపులతో నింపడం కాదు, నా ప్రాణమును ఆయన చంపేసినా సరే, లేదా నా ప్రాణమును తీసుకున్నా సరే, నన్ను చంపేసినా సరే, నా యథార్థతను నేను విడవను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సహాయం చేస్తే కదా యథార్థతను విడవకుండా ఉండాలి. ప్రభు మేలు చేస్తే కదా విడవకుండా ఉండాలి. ప్రభు తోడుగా ఉంటే కదా విడవకుండా ఉండేది. మనకు మేలు చేయకపోతే, తోడు లేకపోతే, మనకు అన్యాయం జరిగితే, మనకు వచ్చిన జనం తగ్గకపోతే, మనకి సమస్య వస్తే, మనకి ఇబ్బంది వస్తే, అప్పటికి కూడా ప్రభుని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు మనం. ఏమి జరిగినా జరగకపోయినా, ఏముండా లేకపోయినా, ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా, బ్రతుకుట క్రీస్తే లాభం అని చెప్పారు. వాళ్ళు మనలాగా సుఖబోధాలను కోరుకోలేదండి. వాళ్ళ కష్టాలే, వాళ్ళ శ్రమలే, వాళ్ళ ఇబ్బందులే. ఈ లోక గారి పేరు అపోస్తులలో కూడా లేదు, కానీ ప్రభుని వెంబడించాడు. ఈయన ఒక డాక్టర్ అని రాసి ఉంటుంది. ప్రభుని వెంబడించాడు. అందుకే ఈయన ప్రభు యొక్క విధానంలో రాస్తున్నప్పుడు కూడా ఎలిజబెత్ల గురించి కానీ, ఆ యోహాను పుట్టుక గురించి కానీ అన్ని చక్కగా వివరిస్తాడు. ఆయన రాసిన విధానంలో యోహాను గురించి రాసినప్పుడు మనం చూస్తే, ఆయన ఒక యాజకుడు కుమారుడుగా ఉన్నప్పటికీ, అరణ్యములో ఉన్నప్పటికీ, ఆయన ఒంటి రోమంలో వస్త్రములుగా ధరించినప్పటికీ, లేదా తేనెను మెడతను ఆయన తింటున్నప్పటికీ, పోషక విలువలు కలిగిన ఆహారం కానీ మనలాగా భోజనం కానీ చేయనప్పటికీ, ఆయన గురించి చిన్నపిల్లల దగ్గర నుంచి రాజుగారి వరకు అందరికీ తెలిసిపోయింది. అందరూ ఆయన దగ్గరికి అరణ్యంలోకి వచ్చారు. ఇప్పుడు మనలాగా క్యాన్వాసులు చేయడం కానీ, పెద్ద పెద్ద మీటింగులు పెడతాం కానీ, మన గొప్పతనం గురించి చూపించడం కానీ అసలు ఆయన ఏమీ చేయలేదు. ఆయన బ్రతికిన జీవితమే, ఆయన ఉంటున్న విధానమే అనేక మందిని ఆకర్షించేలాగా చేసింది. అనేక మంది వస్తే మరలా వాళ్ళని ఆయన ఏం మాట్లాడతాడంటే, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పటికైనా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పటికైనా ఫలించండి. యేసు ప్రభు చేసిన సేవ 3.5 సంవత్సరాలు అయితే, ఆయన చేసిన సేవ 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరికి తేడా 6 నెలలు కదా. మరింత తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈమె గర్భఫలం వచ్చినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వందన వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భములు ఉన్న శిశువు అంటే యోహాను గారు గంతులు వేశాడంట. ఒక పిండం, కడుపులో ఉన్నటువంటి ఒక పిండం, అది ఆమెకు తెలుస్తుందంట. ఆ స్వరము వినండి. ఆయన బతికిన జీవితం అండి, ఏమీ కోరుకోలేదు. కనీసం వస్త్రాలు, అప్పట్లో
ఇప్పుడు ఎప్పుడో పూర్వకాలంలోనే ఇప్పుడు మన సొలొమోన్ గారు కట్టిన మందిరం విషయంలో కానీ, ఆయన దగ్గర పనిచేసేవారు కానీ ఆ కందకి రాణి వచ్చి చూసినప్పుడు ఆయన పనివారు చేసుకుంటున్నటువంటి వస్త్రాలు చూసి ఆశ్చర్యపోయేదాన్ని. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి విధానం ఎప్పుడో పూర్వకాలంలోనే ఉంది. శ్రేష్టమైన వస్త్రాలు ఉండే. పైగా వీళ్ళ నాన్నగారు ఒక యాజకుడు అయినప్పటికీ ఈయన ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ఊర్లోకి వెళ్ళలేదు, స్వస్థతలు ఏం చేయలేదు, సూచక్రియలు అద్భుతాలు అసలు అంటుకోలేదు. అరణ్యంలోనే కేకలు వేసే ఒక శబ్దము అని ఉంటుంది. ఆయన గురించి రాస్తూ లూకాసు వార్తలో ఒకసారి ఒక మాటను చూసి, మొదటి అధ్యాయంలోనైనా 17వ వచనములో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తురనెను. ఏం చేస్తాడంటే నీ కుమారుడు ఇంకా బయటికి రాలేదు. 14వ వచనంలో అంటాడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పుతాడంట. ఒక గొప్పగా దీంట్లో సుఖంగా బ్రతికింది ఏమైనా ఉందండి? సుఖంగా జీవించింది ఏమైనా ఉందా? సుఖమైనటువంటి ఒక విలాసవంతమైనటువంటి విధానంలోకి వెళ్ళేదేమని ఉందండి? అసలు మనలాగా ఒక మంచి వస్త్రాలు వేసుకుంటానికైనా ఈ రోజున మన జీవితాలు, మన విధానం అండి. డబ్బులు ఎవరికి ఎక్కువ కాదు, నేను మరలా చెప్తున్నాను కదా. టీవీలో గుండోడు చెబుతాడు, ఆడు చెప్పేది ఊరికి నిలవని. ప్రతిదీ కూడా ఎక్కువ కదండి. ప్రార్థన అంటే పట్టుకూటి కోసమేనా? ప్రార్థన అంటే సావంటే బతుకు తెరువేనా? దేవుని కోసం బ్రతికేదేమి లేదా? మనకి కొన్ని సరిహద్దులు ఉండాలి కదా. ఈమె నీతిమంతురాలు, ఈమె నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, చెడుతనమును విడిచిపెట్టిన వారు భూమి మీద వీరి వంటి వారు ఎవరునూ లేరు. మనమేంటి ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చామనేది ఒక పోటీ అయిపోయింది. సంవత్సరం ఎంతమందికి ఇస్తున్నాం అనేది, ఎంతమంది ఆత్మలను బాప్తీసాలు ఇచ్చినాక కాపాడుతున్నామని అడిగేవారు, చెప్పేవాళ్ళే కనపడరు. ఆ భయం కలిగిన వాళ్ళు, ఆ పేరు కలిగిన వాళ్ళు, కనీసం ఈ పేరు సంపాదించుకోవడానికి బ్రతకాలని దానికి దేవుడే సహాయం చేయడు, నువ్వే చేసుకోవాలని. అక్కడ మనం చదివిన వాక్యములో ఆయన చెబుతుంది అదే కదండి. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తి గలవారు అగునట్లు పాత్రులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండనని చెప్పాడు. చెప్పి 34వ వచనంలో అంటాడు పైన, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు, వివరంగా చెప్పాడు పైన. అయితే మనమే ఉండాలంట, మనమే బ్రతకాలంట, మనమే ధైర్యంగా ఉండాలంట. చాలా చాలా విషయాలండి, చాలా విధానాలలో మనకి మన జీవితంలో జరుగుతున్న అన్నింటిలో కూడా మనం నిలబడగలిగితే ఇతరులకు మనం చెప్పగలం, వాళ్ళని ధైర్యపరచగలం, వాళ్ళకి ఆధారంగా ఉండగలం. ఇలాంటి ఒక జీవితం ఉండదండి, ఇలాంటి ఒక బ్రతుకు ఉంటుంది. ఇలా బ్రతకొచ్చండి, ఇలా జరిగిద్దండి. నేను చాలా చెప్పాను, మరలా చెప్తున్నాను. అప్పుడు ఎవరు ప్రేమికి రావట్లేదు. అసలు డబ్బులు అంటే ఉండే కాదు. కనీసం ఒక 2 రూపాయలు బ్లేడ్ కొనుక్కుని గడ్డం చేయించుకోవడానికి డబ్బులు ఉండే రోజులు కాదని, తినటానికి జరగని రోజుల్లో
కౌండిన్య బిందు చిన్నపిల్లలు ఉన్నారు, ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారు. కౌండిన్య హాస్టల్ ఉండేవారు. జ్వరం వచ్చేసింది. బిందు కాలు మీద ఒక చక్కెర వేసింది. మంచంలో ఉన్నారు పిల్లలు. మంచంలో పెట్టుకుని ప్రేయర్ చేస్తున్నాను. నేను ఇంటికాడే ఉన్నాను. మీ తండ్రి హానుకేగా వచ్చారు. వచ్చి అన్నయ్య బిడ్డలు చూసి ఏంటంటే ఇట్లా సమస్యలు ఉండాలని చెప్పగానే అన్నయ్య అన్నాడు, తమ్ముడు మీకు ఎవరో శాతపడి చేశారని చెప్పారు. అసలు డబ్బులు లేవు, అసలు ఏం లేవు, చూపించడానికి లేదు. మరి అన్నయ్య చెప్పాడు శాతపడి చేశాడు నీకు మీ పిల్లలు. కానీ భయము, కలవరము, కృంగిపోయేటువంటి పరిస్థితి. సరే చెప్పి మాకు మీటింగ్ తమ్ముడు ప్రార్థన వెళ్తానని అన్న వెళ్ళిపోయారు. నేను చర్చిలోకి వెళ్ళిపోయి ఇక ఏడవటం తప్ప, ఏడ్చి ప్రేయర్ చేయడం, ప్రభుని అడగటం తప్ప ఎవరింటికన్నా వెళ్ళి డబ్బులు అడుగుదామని కానీ ఎవరైనా సహాయం చేద్దామని ఆలోచన లేదు. వెళ్ళి కన్నీరు కాచి ప్రార్థన చేసేసి ఇక లేచి ఆ తెల్లారి పొద్దున్నే ఇక పిల్లల్ని తీసుకొని జంటలు హాస్పిటల్కి రేపల్లా వెళ్ళాను. ఆ ఛార్జీ డబ్బులు కూడా ఇప్పుడు ఛార్జీలు కూడా తక్కువ. బస్కి ఒక 5 రూపాయలు ఉంటుంది, ఎంతో నాకు గుర్తుంది, తక్కువే. వెళ్ళి డాక్టర్ గారే పిల్లలు చూసి పిల్లడికి మందులు ఇచ్చి మామూలుగా దగ్గర ఉండి అటెండర్ కట్ చేసేవారు. ఆ గడ్డను డాక్టర్ గారే వచ్చి బిందుకి కట్ చేసేసి అదంతా పిండేసి కట్ చేసేసి పిల్లడికి ఇంజక్షన్ చేసి బిడ్డలు ఇచ్చేసి పంపించేసిన తర్వాత కరెక్ట్గా 3 రోజులకి మళ్ళీ అన్నీ వచ్చాయి. వచ్చేసినాక అప్పుడు పిల్లలకి బడికి వెళ్ళిపోయారు. తగ్గిపోయింది. 3 రోజుల్లో పిల్లలు బడికి వెళ్ళిపోతే తమ్ముడు దేవుడు నన్ను వెళ్ళమంటే వచ్చాను. పిల్లలు తమ్ముడు ఎలా ఉండాలి ఏంటన్నా అన్నసరికి అన్న పిల్లలు తగ్గింది, స్కూల్కి వెళ్ళానన్నా. తగ్గిందా తమ్ముడు అన్నాడు. తగ్గిందన్నా. సరే ప్రార్థన చేస్తాను, ప్రభు రమ్మంటే వచ్చాను. వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మీయంగా అలా చెప్పారు. ప్రార్థన ఉందని వెళ్ళిపోయారు. నాకు ఎవరో చాటుబడి చేస్తే నేనేం బ్రతుకుతాను, పిల్లలు ఏం బ్రతుకుతాను, ఇంక నేనేం చేయాలి? ఇట్లా నేను వెళ్తే ప్రభా నాకు చాటుబడి ఏంటి? నేను చేసిన ప్రార్థన నుంచి చెబుతున్నాను. ఆ చాటుబడి నా మీద పనిచేయటం ఏంటి? అది నా పిల్లల మీద పనిచేయటం ఏంటి? ఒక రోషం కలిగి మీ పని చేయాలని, మీ మార్గంలో నడవాలని కదా నేను వచ్చాను. ఇది ఎందుకు నా మీద పనిచేసేది? వాస్తవానికి నేను ఈ వ్యతిరేకమైన విధానంలో అది నా మీద పనిచేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని నేను ప్రార్థన చేశాను. మీరు యేసు క్రీస్తునందు నిలబడటానికి మీరే శక్తిమంతులే ఉండాలి. హల్లెలూయా. మనమే శక్తిమంతులే ఉండాలి. ఇదేది పొద్దాక అమ్మ దగ్గరికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి అడుక్కొచ్చుకున్నట్టుగా కుదరదు. ఒక ఆత్మీయ జీవితం అన్నా సరే, అమ్మ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఇట్లా ఉంది ఏం చేయాలి, నాకు ఇలా జరిగింది ఏం చేయాలి, ఇది కుదరదు. ఇక్కడ నీ రిలీజినందుకు కూడా, నువ్వు అడిగేదందుకు కూడా, నువ్వు ఉండేదందుకు కూడా నీ దేవుడైన యెహోవాతోనే లేదా నీ కోసం ప్రాణం పెట్టిన యేసుతోనే అది ఉండాలి. దీనిలో నువ్వు వెళుతున్నప్పుడు నీకు కొన్ని సరిహద్దులు ఉండాలి. నిన్ను చూసిన వారు ఏబు గురించి అలాంటి ఒక సాక్ష్యం చెబుతున్నారో అలాంటి ఒక సాక్ష్యం నీ గురించి కూడా చెప్పగలగాలి. అలా చెప్పడం కోసమే మనం బ్రతకాలి. కరెక్ట్గా 3వ రోజు వచ్చారు అన్నయ్య. ప్రభు వెళ్ళమన్నాడు తమ్ముడు, అందుకే వచ్చినాను. అన్నయ్య వచ్చారు కదా, కనీసం ప్రార్థన పెడమన్నాను. లేదు తమ్ముడు వేరే ప్రేయర్ ఉంటే ప్రభు చెప్తే వచ్చాను అన్నాడు. అయితే అన్నయ్య పిల్లలు తగ్గిందన్న హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించాను. రేపు తగ్గింది, స్కూల్కి వెళ్ళాను. మరి పిల్లలను పిలుచుకొస్తాను, ప్రేయర్ అన్న చేసేదంటే లేదు తమ్ముడు అర్జెంట్కి వెళ్తున్నాను. కురింగిపోవద్దండి. అసలు నా మీద ఏంటి, దెయ్యాలేంటి? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఇప్పుడు మన పిల్లలు ఏడుస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అనేకమైన పరిస్థితులు. అసలు నా పిల్లల మీద ఇది పనిచేయటం నేను ఏ రోజు చేయనండి. నా పిల్లలు ఎందుకు ఇలా ఉంటున్నారు? ప్రతి ఒక్కరం అండి, నీ భక్తి నీలో ధైర్యాన్ని కలుగు చేయాలి కదా, నీలో ఒక పట్టుదలను కలుగు చేయాలి కదా, నీలో ఒక నమ్మకాన్ని కలుగు చేయాలి కదా. అది ఈ లోక సంబంధమైన వీటన్నిటిని జయించి దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట నిలవబడటానికి శక్తిమంతులుగా నిన్ను మార్చాలి కదండి. అది మార్చడానికి నీలో నీ ఆలోచన మారాలి కదా. నీ ఆలోచన మారాలి. ఎప్పుడు చూసినా ఎవరో కొన్ని ఆధారం చేసుకోవడమేగా.
నూతన క్రియను చేయుచున్నానని సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా మన అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోవటానికండి. నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి కదా, ఈమె నీతిగా ఉంటది, ఈమె యథార్థంగా ఉంటది, ఈమె సత్యం కలిగి ఉంటది, ఈమె దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఒక సాక్ష్యం అండి. ఎన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితము యేసుక్రీస్తు ఎదుట ఆయన నీ కోసం చనిపోయాడు కాబట్టి, నీ అతిక్రమములు బట్టి మొత్తపడ్డాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, నువ్వు బాప్తిజం తీసుకున్నావు కాబట్టి, ఆయన శరీరము రక్తము తీసుకుంటున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావు అనేది తప్పు. నీలో శక్తితో నువ్వు వెళ్ళాలండి. ఆయన చేశాడు. ఇప్పుడు నువ్వన్నిటిని విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన మాలిన్యము నీకు అంటకుండా అని అంటాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కాపాడుతానంటున్నాడా? తింటున్నావు, అది ప్రభు శరీరం రక్తమైనా కావచ్చు, తింటున్నావు, కానీ అది నిన్ను ఉరికి తీసుకెళ్తుందా? ఎలాగూ నువ్వు నీ బ్రతుకు, నీ జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ ఆయన అంటాడు, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకోవాలా. ఏది నువ్వున్నా, ఏ సమస్య నీకున్నా, ఏ పరిస్థితులు నీ ముందున్నా, ఏది జరగబోతుందో అది మనకు తెలియదు. జరగబోయేది తెలుసండి? తెలీదు. తెలియకపోయినా సరే ఏది జరగబోతుందో వాటినన్నిటిని నువ్వు తప్పించుకోవాలా. ఆ జ్ఞానం నీ దగ్గర ఉండాలా, ఆ వివేకం నీ దగ్గర ఉండాలా, ఆ ధైర్యం నీ దగ్గర ఉండాలా, ఆ నమ్మకం నీ దగ్గర ఉండాలండి. బ్రతుక్రమం భక్తి అంటే ఇది, ప్రార్థన అంటే ఇది, దేవుని దగ్గరికి రావడం అంటే ఇది. కొరింథీయులు అనుకుంటా, నేను బైబిల్ చదువుతున్నప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి నేను కూడా తీసుకుని చెప్తాను. 6వ అధ్యాయం 17, 18, 19 లేదా 17, 18 వచనాలు మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 వచనం. అటువలే
ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నామంట? ఎవరితో ఏకాత్మై ఉంటున్నాం? ప్రభుతో. కానీ ఇప్పుడు మనం అందరం చూసే వాళ్ళం అందరము సావుకుడితో ఏకాత్మై ఉంటాం, లేదా ఒక సంఘ పెద్దతో ఏకాత్మై ఉంటాం, లేదా ఒక డబ్బులు ఉన్న వాళ్ళతో, ఉద్యోగం చేసే వాళ్ళతో ఉంటాం. కొన్ని సంఘాల్లో చూడండి, ఆ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చెబితే అదే, ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చెబితే అదే. వాళ్ళని ఒక సంఘ పెద్దగా పెడతారు, సంఘానికి పెద్దలు మాట్లాడి పెడతారు. ఇప్పుడు మన దాంట్లో పెట్టం, ఎందుకనంటే నేను ఇవన్నీ చూశాను. మనందరం సంఘ పెద్దలమే, మనందరం ఒకటే. నువ్వు చెప్పింది ఉండాలి, నేను చెప్పింది ఉండాలి, మనందరం ఒకటిగా ఉండాలి, అందరం ఏకాత్మగా ఉండాలి. ఎవరో ఒక మనిషిని బట్టి కాదు, ఒక విధానాన్ని బట్టి కాదు, వాళ్ళ కలిగిన స్థితిని బట్టి కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితి బాగుంటే వాళ్ళ మాట వినొచ్చండి, దాని ప్రకారంగా నడవచ్చు. అక్కడ ఆయన చెబుతుంది ఏంటి? చదువు ఇంకోసారి. అటువలే ప్రభుతో కలిసేవాడు ఆయనతో ఏకాత్మై ఉండిపోవాలి, ఆయనతో లీనమైపోవాలండి. ఆయన్ని కలుసుకుంటానికే కదా ఇక్కడికి వచ్చేది, ఆయనతో బ్రతకడానికే కదా ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఎడకొచ్చినప్పుడు ఆయనతో ఏకాత్మ అవ్వాల్సి వచ్చినప్పుడు, ఆయనతో కలిసిపోవాల్సి వస్తున్నప్పుడు, ఇప్పుడు నీ క్రియ ఎలా ఉండాలంటే, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వారికి ఉండాలంటండి. ఆ కింద ఫుట్ నోట్ లో పాత్రులని ఎంచబడినట్లుగా బ్రతకాలంట. ఆయన ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వాళ్ళగా. ఏకాత్మ ఉంటేనే ఎన్ని రోజులు బతుకులాడాలండి, ప్రార్థన చేయాలి. పాటలు అంటే ఎట్ట పెడితే అట్ట పాడటం కాకుండా రూచిగా మంచిగా పాడటం కాదు. ప్రతి ఒక్కరూ ఒక నూతనమైన ఆత్మతో, నూతనమైన అభిషేకంతో మనం చేసే ప్రతి దాని కోసం ప్రార్థన చేసుకుంటూ, జరగబోయే వాటి కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ, వాటన్నింటిని అధిగమించే వారిగా, తగిన శక్తి కలిగిన వారిగా బ్రతకడానికి అండి, ధైర్యపరచడానికి నేను అంటుంది. ప్రభు నిన్ను నిలబెట్టుకోడు, నువ్వు నిలబడాలంట. వీటన్నిటినీ చేయించాలంట. ప్రతి విషయంలో కూడా, ప్రతి మార్గంలో కూడా మనం నడుస్తున్నప్పుడు మనం అనుకుంటాను, యోహాను గారు 6 నెలలు చేశాడు అనుకున్నాం, లేదా 2-3 సంవత్సరాలు చేశాడు అనుకున్నాం పరిచయం. అరణ్యంలోనే చేశాడు, అద్భుతాలు ఏం చేయలేదు. కానీ ప్రజలందరూ లోకములో నుంచి, జ్ఞానము కలిగిన దగ్గర నుంచి, వసవర్తులు కలిగిన దగ్గర నుంచి, అన్ని ఉన్నటువంటి దాని దగ్గర నుంచి, ఏ నిలువు నీడ లేనటువంటి అరణ్యంలోకి వస్తున్నారండి ప్రజలు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎవరినైనా చర్చికి నడిపించగలుగుతున్నావా? నీ ప్రవర్తన, నీ బ్రతుకును బట్టి నీ కుటుంబంలో ఎవరినైనా మార్చగలుగుతున్నావా? ఎవరికైనా మాదిరికరంగా ఉండగలుగుతున్నావా? నీ ఇంటిలోనే ఉండకపోతే, నీ తోటి వారితో ఉండకపోతే, ప్రభు ఎదుట నిలబడటానికి శక్తిమంతులుగా ఉండగలవా? ఇక ఐక్య విచారములన్నిటిని కూడా నువ్వు భరించుకుంటూ వాటి కోసం బ్రతికితే, వాటి కోసం ఉంటే, వాటి కోసం ఆశపడితే, దేవుడి కోసం ఎవరు ఆశపడతారు? ఆయనతో ఏకాత్మై బ్రతకడానికి, ఆయనతో బ్రతకడానికి ఎవరు ఆశపడుతున్నాం? అసలు ఆయన అవసరంలో మనకి మంచి ఇల్లు ఇస్తే చాలు, ఉద్యోగం ఇస్తే చాలు, పొలం ఇస్తే చాలు, పని ఇస్తే చాలు, బాగా బ్రతికేలాగా చేస్తే చాలు. దేవునితో ఏకాత్మై ఉండటం, ప్రభు ముందు నిలబడటం కూడా మనకి అవసరం లేదు. కనీసం ఏగు కలిగినటువంటి 4 మాటలన్న మంచిగా చెప్పుకోవటానికి ఏమీ అవసరం లేదు మనకి. యథార్థత కలిగిన జీవితం. అందుకని అతని చుట్టూ కంచి వేయాల, అతని చుట్టూ వేసాడండి. అతని పిల్లల చుట్టూ వేసి చూడుకున్నాడా? అతని ఇంటి వరకే చూడుకున్నాడా? అతని పశువులకి, పంట పొలాలకి, అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచి వేశాడంటండి. హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన నీ సమస్తానికి కాపుదల ఉంటుంది. నువ్వు ఆయనతో ఏకాత్మై ఉంటే, ఆయనతో కలిసి బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటే,
ఈ తుచ్చమైన ప్రతి వాటిని పక్కన పెట్టి ప్రభు మార్గంలో నడవటానికి, నిలబడటానికి, శక్తివంతుడిగా ఉండటానికి, నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారడానికి, ప్రతి దానిని కూడా అండి. జకర్యా గ్రంథంలో చివరిగా ఒక మాటను మనం చదువుకున్నాం. జకర్యా గ్రంథంలో మొదటి వచనములో జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం, కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకొనుడి. ఇది పరిశుద్ధాత్మ వర్షం అండి. ఎందుకంటే నేను వెళ్ళి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను ఎదురు పంపిస్తాను, అన్ని మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాను. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకొనుడి. ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కథలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరు లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయుదును. వారినిగా అశ్వములు వంటి వారినిగా చేయును. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. ఇక్కడ మనం గమనిస్తే కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనాలి. పరిశుద్ధాత్మ వర్షము అపోస్తుల మీద కుమ్మరించిన ఆ ఆత్మ వర్షము, అగ్ని వర్షమును మనం కూడా కలిగి ఉంటే ప్రతి వాని చేనులో పైరు మొలవాలంట. యెహోవా మెరుపులను పుట్టిస్తాడంట, అది మొలవటానికి. ఆయన వానలు మెండుగా కురిపిస్తాడంట. అయితే నువ్వు ఈ మధ్యలో ఈ వ్యర్థమైన మాటలు విని పలికినటువంటి సోదెగాండ్రు నిరర్థకమైన దర్శనములు చూసి మోసముతో కలలు చెప్పే వాళ్ళ మాటలు విని అనేకము జరుగుతుంటే అటువైపు పరుగులు తీయొద్దు. హల్లెలూయా. అటు వెళ్ళొద్దు నీవు. సౌలు ఫస్ట్ ఏం చేశాడు? చోది చెప్పేవాడిని, చిల్లని క్రియలు చేసేవాడిని, వీళ్ళందరినీ దేశం నుంచి బహిష్కరించాడు. సమూయేలు చనిపోయిన తర్వాత అతని యొక్క యాజకులుగా ఉన్నటువంటి యాజకులు ఎవరు కూడా ఏపోదును ధరించి, ఊరిమో తుమ్మిమో అని ఉంటాయి ఇక్కడ గుండెల మీద, ఏపోదులు దగ్గర ఉంటాయి, వాటిని ధరించి ప్రభుతో మాట్లాడి ప్రభు మాటలు చెప్పేవాడు. వాళ్ళు అలా చెప్పలేకపోతే ఈయన చేసేదేం లేక సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళితే ఆమెకి ఎవరు కావాలంటే సమూయేలు కావాలంటే భూమిలో నుంచి ఆయన పైకి వస్తుంటే ఆయన చూసి ఎర్రి కేక పెట్టింది. అప్పుడు నువ్వు సౌలువే అని కేకలు పెట్టి సమూయేలును చూసిన దేవుడి యొక్క మార్గమును విడిచిపెట్టి, దేవుడి యొక్క పనిని విడిచిపెట్టి ప్రార్థనకు వచ్చిన వాళ్ళని కూడా సోది చెప్పించుకోవడం, జాతకాలు చెప్పించుకోవడం, ఏం జరిగిందో తెలుసుకోవాలండి. ఎందుకు ఏం చెప్పించుకునేదండి? ఏం జరుగుతుందో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం? జరగబోయే వీటి నెలను
జ్ఞానం ఎవరు మాట్లాడరు? బల్లెవరువులు అంటావా? జరగబోయే వాటిని అన్నిటిని నువ్వు తప్పించుకోవాలి. అది ఏది జరిగినా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్తున్నప్పుడు మనము ప్రభు కడవరి వాన కొరకు, ఆ వర్షం కొరకు కనిపెట్టుకుని ఆ మెరుపులతో ఆ వానలతో మెండుగా ఫలించే వారిగా, బాగా ఎదిగే వారిగా ఉండాల్సిన మనము అనేకమైన వాటి వైపు, జరగబోయే వాటి కోసమని అనేకమైన వాటికి మొక్కి వాటి వైపు వెళ్ళిపోయి వాటి క్రమంలో నడుస్తూ బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు అవి నిన్ను వెంబడిస్తే వెంబడించవా? ప్రభు నీకు తోడుగా ఉంటాడా? ఆయన చెప్పే ప్రతి మాట కూడా, ప్రతి విధానం కూడా ఎలా ఉంటుందంటే సూటిగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒకే చెలలో నుంచి ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు రావంటాడు. ఉంటే మంచిగానైనా ఉండాలా, లేకపోతే చెడుగానైనా ఉప్పుగానైనా ఉండాలని కదా అని చెప్పేది. మీకు ధనం కావాలా, దయ్యం కావాలని అడుగుతాడండి. ధనం కావాలా, లేదా సిరి కావాలా, దేవుడు కావాలా, దైవం కావాలా? రెండిట్లో ఒకళ్ళకే దాసుడుగా ఉండగలవు. దానికి దీనికి ఇక్కడ కుదరదు అని చెప్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చే మనందరం కూడా సిరిని అడుగుతాం, ధనమును అడుగుతాం, బ్రతుకు తెరువు కోసం అడుగుతాం, బ్రతకడం కోసం అడుగుతాం. కడవరి వాన కోసం ఎవరు అడిగామా? పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడిగామా? ఆత్మలో అగ్నిలో బాప్తిసం కోసం అడిగామా? ప్రభు ముందు శక్తిమంతుడిగా నిలబడటానికి తగినటువంటి ఆ జ్ఞానం ఎవరైనా అడిగామా? ప్రభు కోసం, ప్రభులో ఉండడం కోసం, ఏహలోక సంబంధమైన సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడి కోసం బ్రతకడం కోసం, ఆ శక్తిమంతులుగా ఉండడం కోసం ఏమైనా అడిగామండి? ప్రార్థన అండి ఇది. అంటే దేవుడితో ఏకాత్మై ఉండటం, దేవునితో కలిసి బ్రతకడం, దేవునితో కలిసి ఉండటం. ఇక్కడ నీకు అరణ్య రోదన ఉంటుంది, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అయినా సరే వాటన్నింటిలో ఒక ధైర్యం కలిగి మనం నడవాలని, ఒక నమ్మకం కలిగి మనం ఉండాలని, విశ్వాసంలో స్థిరులుగా మనం బ్రతకాలని. యోహాను రాసిన 3వ పత్రికలో నేను చెప్పాను కదండి వాక్యం. రిఫరెన్స్ చెప్పాలి. 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలంట. ఫస్ట్ ఏం వర్ధిల్లాలంటే మన ఆత్మ వర్ధిల్లాలంట. ఆత్మ వర్ధిల్లింప చేసుకోవాలి మనం ఈ కడవరి వర్షంతో, ఆ ఉరుములతో, ఆ వానతో ఎదగటానికి, ఫలించడానికి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండగలదని ప్రార్థన చేస్తున్నానంట. ముందు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, సౌఖ్యంగా సుఖంగా బ్రతుకుతావండి. నేను చెప్పేది నిజం. ఆయనతో ఏకాత్మ అవడానికి ప్రయత్నించు. జరగబో వీటన్నిటిని కూడా ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడటానికి ప్రార్థన చేయి, బ్రతకాలి. ఇప్పుడు నేను యేసన్ గారి దగ్గర ఉన్నాను, ఆశీర్వాదాలు చెప్పగానే ఆమేన్ అని అనిపిస్తాం నాకు వచ్చు, స్తోత్రం అని చెప్పించడం నాకు వచ్చు, అవన్నీ నాకు తెలుసు. అయినప్పటికీ ఆశీర్వాదాల గురించి అసలు నేను చెప్పను, దీవెనల గురించి నేను చెప్పను. అవి నిన్ను నీతిని నెరవేర్చే విధానంలోకి తీసుకెళ్ళలేవు. నేను 3 మందిని చూశాను కాబట్టి అవన్నీ నేను పక్కన పెట్టాను. నీతిలోనికి నడిపించు, యథార్థమైన జీవితంలోకి నడిపించు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి నడిపించు, చెడుతనమును విడిచిపెట్టి బ్రతకడానికి నడిపించదండి. ఏదైనా సరే ఆమెన్ చెప్పేవాళ్ళు మీరు చూడండి, కలిసి వచ్చి ఆటికే ఆమెన్ ఆమెన్ అని అడుగుతూ ఉంటారు. ఏది లేవగానే ఒక బైబుల్ చేస్తాం, ఒక వచనం చదువుతాం, ఇక ఆ రోజుకి అదే. గిన్నె నిండా ఇడ్లీలు పెట్టుకుని ఒక ఇడ్లీ తిని ఉంటామంటే ఇక ఆ రోజుకి అదే. ఆ రోజు కానీ గబక్కనే నీకు కుష్ఠరోగం వచ్చిన వాక్యం కానీ వచ్చింది అనుకో, మళ్ళీ గబగబా తీసేసి మూసేసి మళ్ళీ ఇంకోటి తీసి మళ్ళీ ఇంకోటి చదువుతాం.
కొన్ని బతుకు గాడిదని వచ్చిందనుకో మళ్ళీ మూసేస్తాం. ప్రతి ఒక్కడు నీకు అట్లాగే అదే ఏదైనా మంచి మాట నువ్వు వర్గెళ్తా ఉన్నట్టు ఆమె దేవుడు మంచి మాట ఇచ్చాడు. ఆ రోజునంతా ధైర్యం గాలి కొట్టుకుంటాడు. బాగా జరగబో వాటినల్లా నీకు తెలియదు, నీకు అకస్మాత్తుగా నీ ముందుకు వచ్చిన దాన్ని ఎదిరించడానికి శక్తివంతుడిగా ఉండాలి. నువ్వు అలా బ్రతకాలి. అలా బ్రతికి వేసే ముందు నిలబడాలని చెబుతుంటే ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి? ఆత్మలో వర్ధిల్లాలి కదా, భక్తిలో వర్ధిల్లాలి కదా, దేవుడు వర్షం కోసం దేవుడి కోసం ప్రార్థన చేయాలి కదా, ప్రభుని అడగాలి కదా. ఉరుముల స్వరము కూడా, ఆ ఉరుముల ధ్వనిమి కూడా నిన్ను బ్రతికిస్తుందని చెబుతుంది కదా వాక్యం. నువ్వు ఈ చిల్లంగి క్రియలు, చోదిగాళ్ళు, అనేకమైన వ్యర్థమైన వాటి వైపు పరుగులు తీయొద్దు అంటుంది కదా. కళలు చెప్తారు కొంతమంది, కళల భావం చెప్తానికి వస్తారండి. కళలు కానీ కళల గురించి చెప్తానికి వస్తారు. ఏం చెప్పాలి కళల గురించి కూడా? మనం ఏం ఆలోచిస్తామో అవి వస్తాయి. కానీ అక్కడ మనం చూసినట్టు ఆ రాజుకు వచ్చినటువంటి కళ భావం చెప్పను. అక్కడ ఎవరిని అడిగినా ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ఆ కళ ఎలాంటి కళ? భవిష్యత్తులో జరగబోయేది. ఎలాంటి సంవత్సరంలో వస్తాయి? 7 కరువు వస్తాయి. ముందు 7 మంచి వస్తాయి, తర్వాత 7 కరువు వస్తాయి. ఈ 7 మంచి సంవత్సరాలన్నీ కూడా గతించిన తర్వాత ఈ మంచిగా బలిసి ఉన్న వాటిని ఆ ఎండిపోయిన కరువు సంవత్సరాలు వచ్చిన వీటన్నిటినీ తినేస్తే అంతగా నాశనం అయిపోయేది చెప్పారండి. చాలా మంది నాకు కూడా కళ చెబుతారు. ఒక కళ చెప్పనా నేను? చెబుతాను. భలేగా ఉండే కామెడీగా. అది చెప్పేవాళ్ళు కదా కామెడీ అనిపించదు. మన ఏమైనా నవ్వితే ఊరుకోరు, మనం ఏమైనా చెప్పినా ఊరుకోరుగా. అక్కడికి నేను చిన్నగా చెబుతామ్మా, ఆ కళ ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు, మీరైనా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంట. అయినా విన్నారు. నేను చెప్పేది ఏంటంటే వీటన్నిటిని ఆధారం చేసుకోవద్దు. దేవుడితో ఏకాత్మ ఉండడానికి, దేవుడితో కలిసి ఉండడానికి, దేవుడు కడవరి వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తానికి, ఆ ఉరుములను కుమ్మరిస్తానికి, ఆ వర్షం పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడడానికి, వీటన్నిటిని జయించడానికి, ప్రతి దానిలో ఒక ధైర్యంగా నిలబడడానికి, ఒక శక్తిమంతులుగా ఆయన ముందు నిలబడటానికి. ప్రభా నన్ను నువ్వు కాపాడుకో, నన్ను రక్షించుకో, నన్ను తీసుకెళ్ళి ఈ ప్రార్థనలు కాదు. నువ్వు మనలో ఉండాలి ఒక కసి, ఒక పట్టుదల, ఒక రోషం కలిగి ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాలలో వర్ధిల్లేలాగా మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన ఎన్నికలలో దీవించిన కనుక కళలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభా, సర్వశక్తిమంతుడా మీ స్తోత్రాలు డాడీ. అయ్యా మొదటిగా నాతో మీరు మాట్లాడుతున్నారు, తద్వారా మీ బిడ్డలతో మాట్లాడుతున్నారయ్యా. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను వేరే వేరే వరుసను మీరు దీవించండి నాన్న. విన్నటువంటి వాక్కులు మా హృదయాలలో పరిఫలించడానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇరువులైనా మేము ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో నాన్న మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇరువున తండ్రి విన్నటువంటి వాక్కులు విడిచిపెట్టద్దయ్యా. మాకు ఎవరో వచ్చి మమ్మల్ని బలపరచరు, ఎవరో వచ్చి మాకు సహాయం చేయరయ్యా. నీ ముందే నా ప్రభ మేము నిలబడేలాగా సహాయం చేయండి డాడీ. అయ్యా మిమ్మల్ని ఆనుకుని ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా మమ్మల్ని మీరు బలపరచమని అడుగుతున్నాను అయ్యా. మీ స్తోత్రాలు డాడీ. అయ్యా ఒక నూతన క్రియ మీరు చేయించున్నారు అయ్యా. అది మేము ఎడిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి నాన్న. ఈ ఎడారి జీవితము సుఖ సౌఖ్యంగా మేము ఉండటానికి అయ్యా, ఈ అరణ్య రోధనను నాయన తొలగి బ్రతికే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను డాడీ. ఇదిగోనైనా సమస్తమును చేయించినాన్న నీ ముందు శక్తిమంతులుగా మేము నిలబడటానికి నా ప్రభ సహాయం చేసి వాక్యం నా ప్రతి బిడ్డనైనా ఫలించడానికి, విన్నటువంటి వాక్కులు మా హృదయాలలో పడి ఫలించడానికి సహాయం చేయమని వాక్యానుసారమైన జీవితం మాకు ఇవ్వండి డాడీ. అయ్యా ఏబు గురించి మాట్లాడుతూ ఆయన ఆస్తి సరిహద్దుల గురించి చెప్పలేదు, ఆ దేశంలోనే గొప్పవాడిగా చెప్పారు. కానీ ఆయన నీతిమంతుడని, యథార్థవంతుడని, న్యాయవంతుడని, చెడుతనమును విసర్జించిన వాడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని వాక్యం చెప్తుందయ్యా. మీరు కూడా అటు సాక్ష్యాన్ని మీరు ఇచ్చారు డాడీ. మేమందరము కూడా నాయన ఎవరికి వారికి ఒక సాక్ష్యం కలిగిన వారిగా బ్రతకడానికి అయ్యా, మమ్మల్ని చూసిన వారి చేత ఒక సాక్ష్యం చెప్పించుకునే వారిగా బ్రతకడానికి మీరు సహాయం చేయండి. అటు అభిషేకమును నా ఆత్మ బలమును శక్తిని మాకు అనుగ్రహించి మీరు బలపరచండి డాడీ. అనేక మంది బిడ్డలు ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు.
వారందరినీ మీరు దీవించండి నాన్న. ఇదిగో నా ప్రభా, మీరామని కూడా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం అయా. చెయ్యి ఎంతో గాయముతో ఉన్నప్పుడు, వాసిపోయినప్పటికీ నాన్న అవన్నీ మీరు స్వస్థపరచాలి అయా. ఉన్నటువంటి ఆది చేతి మీద ఉన్న గాయాన్ని కూడా మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగో నన్ను ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించాడు. ఆత్మీయంగా మమ్మల్ని కట్టండి డాడీ అయ్యా. ఆచారాలను బట్టి మేము వెళ్ళొద్దు నాన్న, కులాలను బట్టి కాదు నా ప్రభా అయ్యా. ఏదో ఆశను బట్టి కాదు, నా మాటలకు లొంగే వారిగా కాదు నాన్న అయ్యా. మిమ్మల్ని కలిగి బ్రతకడానికి, మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నా. తిరిగి బిడ్డలు గృహాలకు వెళుతుండగా మార్గమధ్యములు మీరు తోడుగుండండి డాడీ. క్షేమంగా బిడ్డలు గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే రేపు పునరుత్థాన పరాధంలో మేమందరము కూడుకొని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే వరకు మీ గాయపడిన స్తములు నేడులో మమ్మల్ని కాసి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.